श्रीभगवानुवाच मय्यासक्तमनः पार्थ योगं युञ्जन्मदाश्रयः असंशयं समग्रं मां यथा జ్ఞాస్యసి తచ్ఛృణు. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ పార్థ, మనస్సును నాయందే సంలగ్నము చేసి నా సంపూర్ణ భావనలో యోగమును అభ్యసించుట ద్వారా నీవు నిస్సందేహముగా నన్ను ఎట్లు సమగ్రముగా ఎరుగగలవో ఇప్పుడు వినుము. తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యచ్ జ్ఞాతవ్యమవశిష్యతే. నీకిప్పుడు నేను ఈ భౌతిక ఆధ్యాత్మిక శక్తులతో కూడిన సంపూర్ణ జ్ఞాన విజ్ఞానములను సంపూర్ణముగా విశదీకరించెదను. దీనిని తెలుసుకున్న తర్వాత నీవు తెలుసుకొనవలసినది ఇంకేదియూ మిగిలి ఉండదు. క్షణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. వేలాది మనుష్యులలో ఎవరో ఒకడు మాత్రమే సంపూర్ణ సిద్ధిని సాధించుటకు యత్నించును. ఆ విధముగా యత్నించి సిద్ధి పొందిన వారిలో కూడా ఎవరో ఒకరు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనగలుగుచున్నాడు. రాపో నలో వాయు ఖమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇతియం మే భిన్నా ప్రకృతిరష్టథ. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి మరియు అహంకారము అను ఈ 8 అంశముల సముదాయము నా భిన్న ప్రకృతి అనబడును. ఏయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. ఓ మహాబాహుడవైన అర్జున, వాటికి అన్యముగా న్యూనమైన భౌతిక ప్రకృతి వనరులను ఉపయోగించుకొని జీవులను కూడియున్న నా ఉన్నతమైన శక్తి వేరొకటి కలదు. అద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయస్తథా. సృజింపబడిన సర్వజీవులకు ఈ 2 ప్రకృతులే కారణములై ఉన్నవి. ఈ జగత్తునందలి భౌతికమును ఆధ్యాత్మికమును అగు సర్వమునకు మూలమును మరియు ప్రళయమును నేనే అని నిశ్చయముగా తెలుసుకొనుము. పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఓ ధనంజయ, నాకంటేను శ్రేష్టమైన సత్యము ఇంకొకటి లేదు. దారమునందు ముత్యములు కూర్చబడినట్లు సమస్తము నాపైననే ఆధారపడి ఉన్నది. అహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు. కౌంతేయ, నీటియందు రుచిని, సూర్యచంద్రులయందు కాంతిని, వేదమంత్రములందు ఓంకారమును, ఆకాశమునందు శబ్దమును, నరునియందు సామర్థ్యం, గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. నేను భూమి యొక్క ఆద్యమైన సుగంధమును, అగ్నియందు ఉష్ణమును, జీవులయందలి ప్రాణమును, తపస్సులయందు తపస్సును అయి ఉన్నాను. మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం. ఓ పృథకుమారా, నేనే సర్వప్రాణులకు సనాతన బీజము అనియు, బుద్ధిమంతులయందు బుద్ధిని అనియు, శక్తిమంతులయందు శక్తిని అనియు తెలుసుకొనుము.
బలవతాం చాహం కామరాగవివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభా. ఓ భరతవంశ శ్రేష్ఠుడా, బలవంతులలోని కామరాగరహితమైన బలమును మరియు ధర్మ సిద్ధాంతములకు విరుద్ధం కానటువంటి కామ సంభోగమును నేనే అయి ఉన్నాను. సాత్వికా భావా రాజసాస్తామసాశ్చయే మత్తయేవేతి తాన్ వేత్తి నత్వహం తేషు తే మయీ. సత్వగుణముతో కానీ రజోగుణముతో కానీ లేక తమో గుణముతో కానీ కూడిన భావములన్నీయును నా శక్తి నుండే ఉద్భవించినవని నీవు తెలుసుకొనుము. ఒక విధంగా నేనే సర్వమైనను స్వతంత్రుడను. ప్రకృతి త్రిగుణములు నాయందు ఉన్నను, నేను వాటికి లోబడి ఉండను. గుణమయేర్భావైరేభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. సమస్త విశ్వము సత్వ రజ తామ అను త్రిగుణములచే మోహింపచేయబడినదై ఈ గుణములకు అతీతుడను మరియు అవ్యయుడను అగు నన్ను తెలుసుకొనలేకున్నది. ఏషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. భౌతిక ప్రకృతికి సంబంధించిన త్రిగుణములతో కూడిన నా ఈ దైవీ మాయ నిశ్చయముగా దాటుటకు వీలు కానిది. కానీ నన్ను శరణు పొందిన వారు దీనిని సులభముగా దాటగలుగుదురు. దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయా పరహృతజ్ఞానా ఆసురం భావమాశ్రితాః. దుష్టులైన మూఢులు నరాధములు మాయచే హరింపబడిన జ్ఞానము కలవారును దానవ ప్రవృత్తి అయిన నాస్తిక స్వభావమును కలిగియుండువారును నన్ను శరణు పొందజాలరు. విధా భజంతే మాం జనాః సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ. ఓ భరతవంశ శ్రేష్ఠుడా, ఆర్తుడు అర్థార్థి జిజ్ఞాసువు పరతత్వ జ్ఞానమును అన్వేషించేవాడు అను ఈ 4 రకముల పుణ్యాత్ములు నాకు భక్తియుక్త సేవ చేయ ఆరంభింతురు. జ్ఞాని నిత్యయుక్త ఏక భక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం స చ మమ ప్రియః. వీరిలో పరిపూర్ణ జ్ఞానము కలిగి సదా శుద్ధ భక్తియుక్త సేవయందు నెలకొని ఉండేవాడు అత్యంత ఉత్తముడు. ఏ విధంగా అంటే నేను అతనికి మిక్కిలి ప్రియుడను, అతడును నాకు మిక్కిలి ప్రియుడు. ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్వైవ మే మతం ఆస్థితః సహి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం. ఈ భక్తులందరూ నిస్సంశయముగా ఉదాత్తులే అయినను వీరిలో నా జ్ఞానమునందు స్థితుడైన వానిని నన్ను కానే నేను భావింతును. నా దివ్యమైన సేవయందు నియత్తుడైనందున అతడు అత్యుత్తమమయ్యి మరియు పరమగమ్యమైన నన్ను తప్పక పొందగలడు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః. జ్ఞానవంతుడైన వాడు పెక్కు జనన మరణముల పిదప నన్నే సర్వకారణములకు కారణమని తెలుసుకుని మరియు సమస్తమును తెలుసుకొని నన్ను శరణుజొచ్చును. అట్టి మహాత్ముడు మిక్కిలి అరుదు.
మామైస్తైస్తైహృతజ్ఞానాః ప్రపద్యంతేన్యదేవతాః తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతాః స్వయా. భౌతిక వాంఛలచే జ్ఞానము అపహరింపబడిన వారు ఇతర దేవతలకు శరణుజొచ్చి తమ స్వభావ గుణములను అనుసరించి ఆయా ప్రత్యేక పూజా విధానములను అనుసరింతురు. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. నేను అందరి హృదయములందు పరమాత్మ రూపమును నిలచియుందును. ఎవరైనను ఒక దేవతను పూజింపకోరినంతనే నేను అతని శ్రద్ధను స్థిరము చేసి ఆ ప్రత్యేక దేవతకు అతడు భక్తుడు అగునట్లు చేయుదును. సతయా శ్రద్ధయా యుక్త తస్యారాధనామీహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్. అట్టి శ్రద్ధతో కూడిన వాడైన మానవుడు ఏదేని ఒక దేవతారాధనను చేపట్టి తద్వారా తన కోరికలను తీర్చుకొనును. కాని వాస్తవమునకు ఆ వరములన్నీ నా చేతనే కలుగుచున్నవి. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. అల్పబుద్ధులు దేవతలను పూజింతురు, కానీ వారిచ్చే ఫలములు అల్పములు మరియు తాత్కాలికములై ఉన్నవి. దేవతలను పూజించువారు దేవతాలోకములను చేరగా నా భక్తులు మాత్రము అంత్యమున నా పరంధామమునే చేరుదురు. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః పరం భావమజానంతో మమావ్యయమనుత్తమం. నన్ను సంపూర్ణముగా తెలుసుకోలేని మందబుద్ధులు దేవాది దేవుడుడైన శ్రీకృష్ణుడు తొలుత నిరాకారుడై ఉండి ఇప్పుడు ఈ రూపమును దాల్చాడు అని భావింతురు. అజ్ఞాన వశమున వారు నాశరహితమును మరియు అత్యుత్తమమును అగున దివ్య స్వభావమును తెలుసుకొనలేరు. నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. మూఢులకు మరియు మందబుద్ధులకు నేను ఎన్నడూను వ్యక్తము కాను. వారికి నేను నా యోగమాయచే కప్పబడి ఉందును. అందుచే వారు నన్ను పుట్టుక లేనివాడు అని నాశనము లేనివాడు అని తెలుసుకొనలేరు. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాణి చ భూతాని మాం తు వేదన కశ్చన. ఓ అర్జున, దేవాది దేవుడనైన నేను గతములో జరిగిన సమస్తమును, ప్రస్తుతము జరుగుచున్న సర్వమును, భవిష్యత్తులో జరగనున్న సర్వమును తెలుసుకుందును. అదేవిధంగా జీవులందరినీ నేను తెలుసుకుందును, కానీ నన్నెవ్వరును తెలుసుకొనలేరు. చాద్వేష సముద్ధేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. ఓ భరతవంశీయుడా, ఓ శత్రుంజయ, కోరిక మరియు ద్వేషముల వలన జనించిన ద్వంద్వములచే మోహితులై జీవులందరూ మోహమునందే జన్మించుచున్నారు. యేషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతాః. పూర్వజన్మములందు ప్రస్తుత జన్మనందు పుణ్యకర్మలను ఉనరించుచు
పాపములను పూర్తిగా నశింపచేసుకున్న మానవులు ద్వంద్వమోహముల నుండి విడువడిన వారై నా భక్తియుక్త సేవయందు దృఢ నిశ్చయముతో నెలకొనెదరు. జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం అధ్యాత్మం కర్మ చాఖిలం. వృద్ధాప్యము మరియు మృత్యువుల నుండి ముక్తిని పొందుటకై యత్నించు బుద్ధిమంతులు భక్తియుక్త సేవతో నన్ను ఆశ్రయించుచున్నారు. ఆధ్యాత్మిక కర్మలను కూర్చి సమగ్రముగా తెలిసిన వారగుటచే యథార్థముగా వారు బ్రహ్మస్వరూపులై ఉన్నారు. సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చ యే విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్తచేతసః. నా యందు సంలగ్నమైన మనస్సు కలిగిన వారు దేవాది దేవుడనైన నన్నే, భౌతిక జగత్తును, సర్వదేవతలను, సమస్త యజ్ఞములను నియమించువానిగా తెలుసుకొని మరణ సమయమునందు నన్ను అవగాహనతో తెలిసియుందురు.